పసిడి ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్. బంగారం ధరలు మళ్ళీ పైకి పోతున్నాయి. కనీ విని ఎరగని రీతిలో ప్రస్తుతం గోల్డ్ రేట్స్ ఉన్నాయి. మరి 22 క్యారెట్ల తులం బంగారంకి ఎంత ధర ఉంది? 24 క్యారెట్ల తులం బంగారంకి ఎంత ధర ఉంది? ఇంతలాగా ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకుందాము. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి మానేపల్లి జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ రవికాంత్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు బంగారం ధరలు చూస్తుంటే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎవరు ఊహించని విధంగా అయిపోతుంది పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు 22 క్యారెట్స్కి ఏ విధంగా ఉంది, 24 క్యారెట్స్కి ఏ విధంగా ఉంది? ఇది మనం ఒక రికార్డ్ స్థాయి మార్క్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఈరోజు 22 క్యారెట్ చూసుకున్నట్టయితే 10200 అండి. అంటే 1,00,000 మార్క్ దాటిపోయి 22 క్యారెట్ రేట్ చూస్తున్నాం. అండ్ 24 క్యారెట్ చూసుకున్నట్టయితే 1,13,000 రూపాయలు ఈరోజు స్క్రీన్ చూపిస్తుందండి. అంటే ఈ రికార్డ్ స్థాయి అనేది ఇంత త్వరగా వస్తుందని మేము ఎప్పుడు కూడా ఊహించలే. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నుంచి మనం అనుకుంటున్నాం 1,00,000 దాటుతుందని, అది 24 క్యారెట్ అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తున్నది అయితే మన 22 క్యారెట్ రేట్ కూడా 1,00,000 దాటిపోయిందండి. అంటే ఒక వారం రోజుల క్రితం చూస్తే ధరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, అంటే ఎంత వేరియేషన్ ఉంది అంటారు? జస్ట్ 1 వీక్ బ్యాక్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నట్టే 4,000 to 5,000 రూపీస్ మనకు వేరియేషన్ వచ్చిందండి. లాస్ట్ వీక్ చూసుకున్నట్టే 97 చేంజ్ ఉన్న గోల్డ్ రేటు ఈరోజు మనకు 1,00,000 చేంజ్ మనకు 22 క్యారెట్ మనం చూస్తున్నాం రైట్. అదేవిధంగా 24 క్యారెట్ కూడా మనకు దాదాపుగా 1,08,000 రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు 1,13,000 రూపాయలు మనం చూడడం జరుగుతుందండి. బంగారం ధరలలో అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1,00,000 మార్క్ని క్రాస్ చేసింది. అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. సాధారణంగా పెరగడం తగ్గడం చూస్తుంటాం, కానీ ఇదైతే మార్క్ అలా వెళ్ళిపోతూనే ఉంది. ఎందుకు అంటారు? కారణాలు ఏంటి? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ మార్కెట్ మనం చూస్తున్నట్టయితే మీకు అందరికీ తెలిసిన విషయమే, మన యుఎస్ ఏదైతే ట్రంప్ గారు ఏదైతే ఉన్నారో ఈ ట్యాక్సెస్ అనేది అబ్నార్మల్గా పెంచడం అనేది ఇది అంతర్జాతీయంగా మార్కెట్ మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. దానికి అనుకూలంగా మార్కెట్స్ వాళ్ళంతా కూడా మెటల్ మీదకి కన్వర్షన్ అవుతున్నారు. అంటే డాలర్ నుంచి మెటల్కి కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి బంగారం డిమాండ్ అనేది పెరుగుతుంది. బంగారం డిమాండ్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ మన గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. అయితే ఇది అంతర్జాతీయంగా మార్కెట్ మీద మనకు డిపెండ్ అయి ఉంది కాబట్టి ఈ చేంజెస్ అనేది ఇంకెన్ని రోజులకు సాగుతుంది, ఇంకా పాజిటివ్ రేట్స్ అనేది మనకు కనిపిస్తుందండి. సో సాధారణంగా సామాన్యులు బంగారం కొనాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ఇలా పెరుగుతూ పోతుంటే వాళ్ళు ఇంకా వెనకడిగేస్తున్నారు. మరి కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి ఎట్లాంటి స్కీమ్లు తీసుకొని వస్తున్నారు? మానేపల్లి దీని గురించి సరైన ఒక నిర్ణయం తీసుకున్నారండి. అంటే అందరికీ అందుబాటులో ఉండాలి, ఎంత ధరలో ఉన్న బంగారాన్ని మానేపల్లి జ్యువెలర్స్ ఒక బలమైన సంకల్పంతో ఒక న్యూ కాన్సెప్ట్ జ్యువెలరీని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అంటే ఇంతకుముందు దాదాపుగా ఒక 10-12 తులాలు అయ్యే జ్యువెలరీ మనం ఇప్పుడు దాదాపుగా 50% ఆఫ్ వెయిట్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం క్రియేట్ చేస్తున్నామండి. ఒకప్పుడు 40-50 గ్రామ్స్లో హారాలు నెక్లెసెస్ కూడా ఇది ఈ రోజుల్లో మనం 35-40 గ్రామ్స్లో హారాలు కూడా మనం చేస్తున్నాం. అంటే అప్పుడు ఎలా అయితే మనకు బడ్జెట్ ఒక 20 తులాలు 25 తులాల్లో వెడ్డింగ్ ఎలా అయితే వచ్చేదో ప్యాకేజ్, అంటే లోయర్ మిడిల్ క్లాస్, ఇప్పుడు 10-15 తులాస్లో కూడా మనకు హారము, నెక్లెస్, బ్యాంగిల్స్, నెలపూసలు, పుసలు, తాడ్చైన్ వచ్చే విధంగా ఆ ప్యాకేజ్లో కూడా మనం మానేపల్లి జ్యువెలర్స్ లైట్ వెయిట్ జ్యువెలరీలో రెడీ చేసి పెట్టిందండి. సో ప్రెజెంట్ ఇప్పుడు మన వెనకాల కొన్ని హారాలు ఉన్నాయి. ఇవి మనకి ఎన్ని తులాలలో అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఈ హారం తీసుకున్నట్టయితే లైట్ వెయిట్ నక్షి జ్యువెలరీ అంటారండి. ఇది వచ్చేసి జస్ట్ 35 గ్రామ్స్లో ఉందండి. జస్ట్ 35 గ్రామ్స్లో ఇది లాంగ్ హారం 3.5 తులాల్లో హారంగా వస్తుందండి. ఇక్కడ మీకు అంత బ్యూటిఫుల్ అండి. ఇక్కడ వర్క్లో కూడా కాంప్రమైజ్ అనేది లేదు. ఇక్కడ బ్యూటిఫుల్ వర్క్లో వస్తుంది. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చేసింది, న్యాచురల్ ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చాము, దానిలో వచ్చేసి స్మాల్ పల్స్ ఇచ్చేసాము. ఇక్కడ డైమండ్ ఫినిషింగ్లో ఇక్కడ ఏదైతే వర్క్ ఉంటుంది చిన్న చిన్న డైమండ్ స్టోన్స్ని ఇన్స్టెడ్ ఆఫ్ డైమండ్ మనం సీజర్ సరోస్కి యూస్ చేసామండి. ఇక్కడ న్యాచురల్ రూబీ, ఎమరాల్డ్, కెంపు పచ్చలతో అలంకరణ కూడా చాలా బ్యూటిఫుల్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగిందండి. సో ఎవరికైనా సరే కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే, అంటే వాళ్ళకి ఇప్పుడు 10 తులాల్లో అయ్యేది 5 తులాలలో చేయించుకోవాలి అనుకుంటే ఆ విధంగా కూడా చేసిస్తున్నారా? ఇది స్పెషల్లీ ఇది మానేపల్లి ఇస్ కస్టమైజ్ అండి. కస్టమైజ్కి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు అనుకునే ప్రోడక్ట్ని మనం తయారు చేయించడమే మానేపల్లి స్పెషల్ అండి. సో సాధారణంగా మనకి బంగారం ధరలు పెరిగినప్పుడు కొనేవాళ్ళు తగ్గుతూ ఉంటారు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మరి ఆ రకంగా కాల్స్, ఎంక్వైరీస్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి? లాట్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయండి ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే. ఇప్పుడు ఆర్నమెంట్స్ అనేది ఏంటంటే బిజినెస్ కొద్దిగా అయితే మనకు కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అయితే మ్యారేజెస్ ఉన్నాయి, ఇప్పుడు అకేషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కాకపోతే ఇప్పుడు 10-12 తులాలు కొనేవాళ్ళు ఒక తులం తగ్గించేసుకొని 10-9 తులాలలో అలా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చేసి 24 క్యారెట్
క్యారెట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అని చూస్తున్నారు. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ అంటే ఇప్పుడు దాదాపుగా 14-15 ఇయర్స్ ఉన్న అమ్మాయిలు ఇంట్లో ఉన్నవాళ్ళు అనుకుంటే ఇంకా 5 ఇయర్స్ మనకు సమయం ఉంది అనుకున్న వాళ్ళు ఆర్నమెంట్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యూజ్ చేసుకుంటూ మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేసుకున్న 100% ఎక్స్చేంజ్ వస్తుంది. కాబట్టి ఎలాంటి జస్ట్ నార్మల్ వేస్టేజెస్ ఉంటాయి కాబట్టి ఇలా ఇప్పుడు వాడుకోవచ్చు. తర్వాత అప్గ్రేడ్ డిజైన్ కూడా కలెక్షన్ మనం చేసుకోవచ్చు అనే విధంగా ఆర్నమెంట్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయండి. సో సాధారణంగా ఈ టైంలో బిజినెస్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు 24 క్యారెట్ల బంగారానికి అంటే 1,13,000కు చేరడం వల్ల ఆ బిజినెస్ అనేది ఏ విధంగా ఉంది? ఎంత పర్సెంటేజ్ తగ్గింది పెరిగింది అని చెప్పుకోవచ్చు? ఇప్పుడు 1,13,000 అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గత 1 మంత్ నుంచి చూసుకున్న 1 వీక్ నుంచి డ్రాప్ వేరియేషన్ అండి, చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్వెస్టర్స్కి మనం కొద్ది కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు, ఇది రైట్ టైమా కాదా అలా ఆలోచించి 1 వీక్ 10 డేస్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అయ్యో మేము సమయానికి ఎందుకు మేము యూటిలైజ్ చేసుకోలేమనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే డ్రాప్ చేంజెస్ కాబట్టి మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంటారు కస్టమర్. సరే కానీ ఇప్పుడు ఉన్న సమయాల్లో అయితే ఎక్కడ కూడా తగ్గే పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే ఏం కనిపించడం లేదు. ఫ్యూచర్ కూడా పాజిటివ్నే కనిపిస్తుంది. ఇంకా టాక్ చూస్తున్నాం 1,30,000 కూడా చూడొచ్చు అనే ఒక టాక్ నడుస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అది కూడా చూసిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఈ ఫాస్ట్ను మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ మార్క్ కూడా మనం 1,30,000 కూడా చూడే అవకాశాలు ఉన్నాయండి. కస్టమర్స్ వాకిన్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే లైక్ ఒకప్పుడు 100% మనకు బిజినెస్ జరిగింది అనుకుంటే ప్రజెంట్ ఏ విధంగా ఉంది? ఆల్మోస్ట్ ఒక 30% అయితే వాకింగ్స్ అనేది బాగా తగ్గిందండి. ఎందుకంటే తీసుకునే పర్చేస్ ఉంది, బట్ ఏంటంటే కరెక్ట్ సమయమా కాదా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక సమయం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఎలా ఉండే ఒక స్టెబుల్గా ఉండే రేట్ కాబట్టి ఖచ్చితంగా ముందుగా ప్లాన్ చేసుకునేవారు. వెడ్డింగ్కి కానీ అకేషన్స్కి కానీ 1 మంత్ ముందుగా ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఒక 1 వీక్ ముందు వరకు వెయిట్ చేసి ఏమైనా తగ్గుతుందన్న ఆశతోని కస్టమర్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఇట్స్ లాంగ్ లాస్ట్ ఎప్పటికీ కూడా గోల్డ్ అనేది ఎప్పుడు మనం చెప్తున్నాం లాస్ట్ 1 ఇయర్ కానీ అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాము. ఎప్పుడు బంగారం కొనేటప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. కొన్న తర్వాత ఒక 6 నెలలో 1 ఇయర్ తర్వాత మనం చెక్ చేసుకున్నట్టయితే అప్పుడు పర్చేస్ చేసింది నయమైంది, ఇప్పుడు మనం ఇంత సేవ్ ఉన్నామన్నట్టుగా కస్టమర్ హ్యాపీగా ఉంటారండి. సో బంగారంతో పాటు వెండి ధరలు కూడా పైకి పోతున్నాయి. సో వెండి కిలోకి ప్రజెంట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు రేట్ మనం చూసుకున్నట్టే 1,30,000 మనం 1 kg సిల్వర్ మనం చూస్తున్నామండి. దీంతో పాటు అది కూడా ఖచ్చితంగా పెరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పెళ్లిలో ఆభరణాలతో పాటు ఆర్టికల్స్ కూడా మినిమం మెయింటైన్ చేస్తుంటారు. అంటే ఒక తాంబాలం కానివ్వండి, లక్ష్మీ చెంబు కానివ్వండి, పూజా సామాగ్రిలు కానీ మినిమం చేస్తున్నారు. అది కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే కస్టమర్స్కి ఉంది. బట్ ఆల్వేస్ మనం దాంట్లో కూడా లైట్ వెయిట్ యాంటిక్ సిల్వర్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అందరికీ అందుబాటులో ఉండడం కానీ మంచి ఆఫర్స్తో మన మానపల్లి జ్యువెలర్స్ ఉందండి. సిల్వర్లో స్పెషల్లీ నో మేకింగ్ ఛార్జెస్తో మనం రన్ చేస్తున్నామండి. అండ్ గోల్డ్లో కూడా మనం చూసుకున్నట్టయితే 25-30% వ్యాలిడేషన్లో డిస్కౌంట్ ఉంది. నో మేకింగ్ ఛార్జెస్లో మనం చేస్తున్నామండి. సో రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఏం కనిపించట్లేదు అంటారా? ఖచ్చితంగా ఇంకా ఇప్పుడున్న పరిస్థితి అంటే ప్రజెంట్ని దృష్టిలో పెట్టుకుని అయితే పెరిగేటట్టుగానే పాజిటివ్నే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణం అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు వచ్చి జాబ్ చేయడం అని ఇలాంటి ఎన్నో రకాల మన వైలెన్స్ మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ వాతావరణం డిస్టర్బెన్స్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఇజ్రాయెల్ కానివ్వండి, ఇంకా ఉక్రెయిన్, రష్యాది ఇప్పటివరకు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు, ఇంకా కంటిన్యూ నడుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారంగానే మనకి ఏదైనా సెన్సెక్స్ కానీ ఈ మార్కెట్ అనేది నడుస్తుంది. కాబట్టి ఇవి ఎప్పుడు ప్రశాంతంగా అయ్యే వరకు ఈ మార్కెట్ అనేది గోల్డ్లో ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంకా పాజిటివ్గా పోయే ఛాన్సెస్ ఉంది. ఏం పెద్ద తగ్గినా కానీ పెద్ద చిన్న కరెక్షన్స్ వస్తాయి తప్ప మేజర్ డిఫరెన్సెస్ కాదని ఒక అంచనా అండి. థ్యాంక్ యూ అండి. సో ప్రజెంట్ చూసినట్లయితే కూడా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 22 క్యారెట్ల తులం బంగారం ధర కూడా 1,00,000 మార్క్ అయితే క్రాస్ చేసింది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,13,000కు పైగానే చేరుకుంది అని కూడా మనకి వ్యాపారులు అయితే చెప్తున్నారు. సో కస్టమర్లని ఆకట్టుకునేందుకు అంటే వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మనకి లైట్ వెయిట్ జ్యువెలరీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే 10 తులాలలో మనకి ఒకప్పుడు బంగారు ఆభరణాలు వస్తే వాటిని ఇప్పుడు సగానికి సగంగా అంటే 4-5 తులాలలోనే కస్టమర్లకు ఏ విధంగా అయితే కావాలో అటువంటి హారాలను, నెక్ పీస్లను, అదేవిధంగా బ్యాంగిల్స్ని ఇలా అన్ని రకాల ఆభరణాలను కూడా తయారు చేసి వారికి అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే సూచనలే కానీ తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు అని కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.